విద్యా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళే రాజకీయ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం అనుసరించినటువంటి చట్టాన్ని తొంగలో తొక్కుతున్నారు కాబట్టి దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడుతున్నా విద్యార్థినులు చిన్నపిల్లలు 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా IIT JEE మెయిన్స్ అని చెప్పి నీట్ అని చెప్పి ముద్దు పేర్లు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు అని మా కన్స్యూమర్ కౌన్సిల్ దృష్టికి వచ్చింది కాబట్టి మేము స్పందించి వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ విద్య 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 అని ఉదయం 8 గంటలకి స్టార్ట్ చేసి సాయంత్రం 7 గంటల దాకా వాళ్ళని మానసిక శోభని గురి చేస్తూ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఫీజులన్నీ పక్కన పెట్టి లక్షలు వెచ్చిస్తూ అర్జిస్తూ దండుకుంటున్నటువంటి విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థతో విద్యా వ్యవస్థ వ్యాపార వ్యవస్థ మార్చుకుంటున్నటువంటి వారు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు విద్యా వ్యవస్థ మీద పట్టించుకోవడం లేదా అని నేను మిమ్మల్ని నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నా. సార్, నారా లోకేష్ గారు స్కూల్ ఓపెనింగ్ అవుతున్న ముద్దు పేర్లతోటి 50,000 దగ్గర నుంచి 1.5 లక్షల దాకా దండుకుంటున్నారు. ఒక కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ గా రూపాయి ఖర్చు పెట్టిన కన్స్యూమర్ ఎవరైనా మా కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ వస్తుంది కాబట్టి వాళ్ళ తరపు నుంచి నేను డిమాండ్ చేసి అడుగుతున్నా, ఈ స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల ముద్దు పేర్లు ఉన్నటువంటి బోర్డులను తొలగించి రోజువారీ తినే కందుపప్పు టమాటాల మీద MRP ధరలు ఉంటాయి కానీ అయ్యా జీవితాలు బాగుపరచడానికి నేర్చుకున్నటువంటి నేటి బాలులే రేపటి పౌరులు అన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి స్కూల్స్ లో ఎందుకు గవర్నమెంట్ సంబంధించిన ఫీజులు కనబట్టలేదని నేను అడుగుతున్నా. మీరు అంటారేమో ఒలింపియాడ్ లో ఈ శిక్షణ ఇవ్వాలని. ఎస్, కొన్ని CBSE స్కూల్ సంబంధించినటువంటి ఒలింపియాడ్ లో అది వాటి రకంగా పోయిన జీవోలో ఏముంది అంటే ఆ విద్యార్థులకి ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులకి మీరు చదువు చెప్పండే కానీ దానికి కూడా డబ్బులు తీసుకోవద్దు అంటే ఈ రోజు స్కూల్ యూనిఫాముల దగ్గర నుంచి పిల్లలు IIT అసలు 5th to 10th క్లాస్ అనా? అయ్యా నారా లోకేష్ గారు, మీరు కూడా చదువుకున్నారు కాబట్టి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకున్నారు కాబట్టి భారతదేశం ఆంధ్రప్రదేశ్ లో చదువు మీద మీకు కూడా అవగాహన ఉండాలి కాబట్టి ఎక్కడైనా జియో ప్రకారం చూసుకుంటే జియో నెంబర్ 1 యాక్ట్ ప్రకారం చూసుకుంటే JEE మెయిన్స్ నీట్ 5th నుంచి 10th క్లాస్ పిల్లలకి ఏం అవసరం ఉంది అని నేను అడుగుతున్నా. అది మీకు తెలియదా అని నేను అడుగుతున్నా. కాబట్టి వెంటనే మా నేషనల్ అధ్యక్షులు తీసుకున్నటువంటి వర్క్ మీద మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ట్యాక్స్ రూపంలో పోస్ట్ రూపంలో కూడా విద్యా హక్కు చట్టం ఏ విధంగా ఉండాలని గిఫ్ట్ గా పంపించడం జరిగింది. నారా లోకేష్ గారికి కూడా ముఖ్యమంత్రి వర్యులకు కూడా మా నేషనల్ ప్రెసిడెంట్ గారు పంపించారు. కానీ జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని నెల్లూరు జిల్లాలో మేము చేపట్టాం. కాబట్టి వెంటనే అధిక ఫీజులు దండుకునేటువంటి మా యొక్క కన్స్యూమర్ యొక్క రక్తాన్ని దోచుకుంటున్నటువంటి ఆ స్కూల్ యాజమాన్యాల మీద వెంటనే మీరు చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఏదో నాము మాత్రమే చేస్తే మాత్రం ఒప్పుకోము. వీటి మీద పర్మిషన్స్ ఉన్నటువంటి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మీరు అందరూ చూడండి, స్కూల్స్ పిల్లకాయలకి పాస్ అయిన సర్టిఫికేట్స్ లో కానీ ట్రాన్స్ఫర్ అయిన సర్టిఫికేట్ లో కానీ ఆ యొక్క స్కూల్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కానీ మా దగ్గర డబ్బులు దండుకున్నప్పుడు JEE మెయిన్స్ అని నీట్ అని ఎందుకు ఆ సర్టిఫికేట్ లో కనబట్టలేదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. విద్యార్థులకి మానసిక శోభని అందిస్తూ ఆ యొక్క పిల్లలకి అవసరం లేని చదువుని రుద్దుతూ ఆత్మహత్యలకి దారి తీస్తున్నటువంటి అలాంటి ధనమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పాఠశాలల మీద మీరు సరైన నిర్ణయం తీసుకొని ఆ యొక్క కన్స్యూమర్స్ అందరికీ సరైన న్యాయం చేయాలని కోరుకుంటూ, వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి సిగ్నేచర్స్ క్యాంపెయినింగ్ ఏర్పాటు చేసి ఈ జీవోల్ని మొత్తం తీసుకొని కోర్టుకు వెళ్ళడానికి కూడా వెనకడుగైతే మాత్రం కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ లేదని చెప్పేసి నారా లోకేష్ గారిని, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటూ, ఈ యొక్క వాయిస్ కన్స్యూమర్ రైట్ కౌన్సిలే కాదు, చాలా విద్యార్థి సంఘాలు ఉన్నాయి, చాలా మానవ హక్కుల సంఘాలు అన్ని ఉన్నాయి కాబట్టి కలిసి కట్టుగా పోరాడదాం. ఈ యొక్క ఉద్యమం అనేది మనం ఈ యొక్క తల్లిదండ్రులకి బిడ్డలకి ఒక గిఫ్ట్ గా ఇయ్యాలని కోరుకుంటున్నా. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి,
శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.